హలో హార్టీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను 2 మంత్స్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే మా కాలేజ్ స్టార్ట్ అయ్యి 1.5 మంత్ అవుతుంది. కానీ నేను మాత్రం ఈరోజే కాలేజ్కి వెళ్తున్నా. ఇంకా మార్నింగే లేచి ముందుగా వాకింగ్కి వచ్చాను. చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నా అని ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. మళ్ళీ మా ఫ్రెండ్స్, ఆ ఎంజాయ్మెంట్స్, ఆ ముచ్చట్లు, టీచర్స్తో తిట్లు అన్నీ మొదలవుతాయి. ఎట్ ద సేమ్ టైం అటెండెన్స్, సిలబస్ గురించి భయం కూడా ఉంది. వాకింగ్ కంప్లీట్ చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇక ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి రెడీ అవ్వడం స్టార్ట్ చేశా. అంతే, ఇక కాలేజ్ మోడ్ ఆన్. రెడీ అయ్యేలోపు హాస్టల్లో టిఫిన్ రెడీ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయా. తింటున్నాను, కానీ నిజం చెప్పాలంటే తినడం కంటే ఈరోజు కాలేజీలో ఏమవుతుందో అన్న ఆలోచనే ఎక్కువ ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి కాలేజ్కి బయలుదేరిపోయా. ఈరోజు ఎలా ఉంటుందో, ఎవరు ఫస్ట్ మాట్లాడతారో, నన్ను చూసి మా ఫ్రెండ్స్ ఏమంటారో అని ఆలోచించుకుంటూ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయా. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుంది. ఇక ఇద్దరం కలిసి కాలేజ్లోకి వెళ్ళిపోయాం. లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనిపించింది. ఇక క్లాస్ స్టార్ట్ అయ్యింది. టీచర్ క్లాస్ చెప్తుంటే నేను మాత్రం ఇంత సిలబస్ ఎలా అయ్యింది అని షాక్లో ఉన్నా. ఒక్క క్లాస్లోనే 2 నెలల గ్యాప్ గుర్తొచ్చింది. ఇక ఇంటర్వెల్లో నేను మా ఫ్రెండ్స్ కాలేజ్ అంతా ఒక ట్రిప్ వేసేసాము. చూస్తుండగానే లంచ్ టైం కూడా అయ్యింది. ఫ్రెండ్స్తో కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ 2 మంత్స్ గ్యాప్ అంతా పూర్తి చేసేసా. లంచ్ తర్వాత అతి కష్టంగా క్లాసెస్ అటెండ్ చేసా. చూస్తుండగానే రోజంతా గడిచిపోయింది. మార్నింగ్ ఉన్న టెన్షన్ అంతా పోయి మళ్ళీ కాలేజ్ రొటీన్ మొదలైంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంతలోనే కాలేజ్ లాస్ట్ బెల్ రింగ్ అయింది. ఇక కాలేజ్ అయిపోగానే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయా. ఫస్ట్ డే కాలేజ్ ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.